నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూసా. మన చిల్లర కొట్లు ఎట్లుంటాయో పాన్ షాపులు అట్లా బంగారపు కొట్లు కూడా ముందు ఏలాడేసి ఉంటాయి బంగారం. ఏందిది ఇంత ధైర్యం అంటే అక్కడ అసలు ముట్టుకున్న తర్వాత ఆడు అవతలకెళ్తాడా అన్నారు. మరి ఒమన్‌లో అట్లా లేదో ఏంటో తెలీదు. గోల్డ్ షాప్‌లో భారీ చోరీ ప్రయత్నం జరిగింది. గోడ బద్దలు కొట్టి లోపలికెళ్లారట నలుగురు. వీళ్ళందరూ లోకలోళ్ళు కాదు. లోకలోళ్ళకైతే భయం ఉంది. మరి బయట నించున్నోడికి భయం లేదనుకుంటా. ప్రవాసుల్ని నలుగురిని అరెస్ట్ చేశారు. ఒమన్ రాజధాని మస్కట్ పరిధిలోని మత్రా ప్రాంతంలో ఓ బంగారు దుకాణాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన నలుగురు ఆసియా జాతీయుల్ని రాయల్ ఒమన్ పోలీస్ ఆర్ఓపి పోలీసులు అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రిపూట చాకచక్యంగా గోల్డ్ షాప్ గోడను బద్దలు కొట్టి మరి లోపల ప్రవేశించే దొంగల మూట ఆటను పోలీసులు కట్టడి చేశారు. సినిమా స్టైల్లో చోరీకి ప్రయత్నించిన ఈ నలుగురు నిందితులు షాపుని ధ్వంసం చేసి వెనక వైపున గోడను పగలగొట్టి దుకాణం లోపల ప్రవేశించారు. అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు అపహరించేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు ఈ భారీ దొంగతనం ప్లాన్ గురించి సమాచారం అందుకుని మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, నార్త్ అల్ బతినా మరియు దోఫర్ పోలీస్ కమాండ్ల సమన్వయంతో పక్కా విచారణ జరిపి నలుగురు దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు ఆసియా ప్రవాసుల మీద చట్టపరమైన విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. నేరాలను అరికట్టడానికి, ప్రజల ఆస్తులను రక్షించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం ఓమన్ పోలీస్ యంత్రాంగం ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో అనేటువంటిది చాలా కీలకం. చేతులు నరుకుతారు లాంటి కేసులు కూడా ఉన్నాయి. షార్ట్ కట్లో డబ్బులు సంపాదించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్తే ఆ తర్వాత పీకల మీద ఏది మెడ మీద పీక తలకాయలు ఉండవు అనమాట అక్కడ.